హన్మకొండ హంటర్ రోడ్లో ఉన్న వేద ఫంక్షన్ హాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. టీడీపీ నాయకులు ఈరోజు వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా మోదీయే మళ్లీ ప్రధానమంత్రి అవుతారని ప్రజలు అంటున్నారన్నారు. ప్రత్యర్థులు చేసిన నిందలు ప్రజలు నమ్మడం లేదన్నారు. పైసలు మందుతో ఓట్లు సంపాదించాలి అని చూస్తున్నారన్నారు. ప్రజలారా వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోండి, కానీ ఓటు బీజేపీకి వేసి అభివృద్ధిలో పాల్పంచుకోండి అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారు అని అబద్ధాలు చెప్తున్నారు. గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని ఓట్లు అడుగుతున్నారు. దేశం సుభిక్షంగా రక్షణలో ఉంది అంటే అది మోదీ వల్లనే సాధ్యమన్నారు. నేను ధైర్యంగా ఉన్నా, 2 లక్షల మెజారిటీతో గెలుస్తున్నాం. మేధావులు, ఉద్యోగులు మోదీ గురించి మాట్లాడుతున్నారు. వరంగల్ మా పార్టీ శ్రేణులు ఎంపీ స్థానాన్ని గెలవాలని కృషి చేస్తున్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, బీజేపీ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నారని ఆరూరి రమేష్ వెల్లడించారు. మరి మోడీ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు కానీ, రేపు భవిష్యత్తులో ఈ పార్లమెంట్ పరిధిలో ఈ జిల్లా భౌగోళిక పరిస్థితులు మార్పు విధానం కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ వివరించడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి ఏది ఏమైనా మరి ఎక్కడికి వెళ్ళినా స్పష్టంగా అన్ని వర్గాల వారు బిడ్డా కేంద్రంలో మోడీ ఉండాలి, మోడీ మళ్ళీ ప్రధాని అయితేనే ఈ దేశం క్షేమంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది. మరి మోడీ గారి పాలనలో మరి నీ భాగస్వామ్యం కూడా ఉండాలి, కాబట్టి నేను ఆశీర్వదిస్తున్న బిడ్డ అని చెప్పడం జరిగింది. ప్రత్యక్ష పార్టీలు, ప్రత్యర్థులు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా బట్టగాల్సి మీదేసి బదనాం చేసి రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు దండుకోవడం కోసం అనేక మాటలు మాట్లాడిన ప్రజలు ఈసడించుకున్నారే కానీ స్వీకరించలే. బీజేపీని బదనాం చేయాలి, బీజేపీ అభ్యర్థిని బదనాం చేయాలని ప్రయత్నం చేసింది, కానీ అవి సాగలే. పైపెచ్చు మరి ఇక ఈ రోజుతోటి ప్రచారం తెరపడుతుంది. రేపు మూటలతోటి దిగాలని మీ ద్వారా నేను ప్రజలకు, ఓటర్ మహాశైలకు నేను ఒకటే మనవి చేస్తున్నా. మరి అధికార పార్టీ మరి వేల కొద్దీ డబ్బును గుమ్మరియాలి, మాంసంతో మద్యంతో ఓటును కొనుగోలు చేయాలి, ఓటర్లను ప్రభావితం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ మహాశైలారా, మరి వారు ఎన్ని ఇచ్చినా, వాళ్ళు 2, 3 ఏదో అనుకుంటున్నట్టు తెలిసింది, ఎన్ని వేలు ఇచ్చినా తీసుకొని, కానీ దయచేసి మరి దేశం కోసం ఈ మోడీ గారు చేసే ప్రయత్నంలో మరి మోడీ గారికి మీరు మద్దతు తెలపాలి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని నేను ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నా. ఈ జాతీయ రాజకీయాల్లో ఉన్న పరిస్థితిలో మరి బీజేపీ పార్టీ అభ్యర్థి ఏంటి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏంది, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏందని ఆలోచన చేస్తున్నారు. ప్రజల తీర్పు మరి బీజేపీకి, మోడీ గారికి అనుకూలంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఎందుకంటే మేము పెట్టిన మా మేనిఫెస్టో కావచ్చు, చెప్పినవి కావచ్చు, మరి ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మోడీ గారు అనేది స్పష్టంగా యావత్ దేశం డిసైడ్ అయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాయి గత్తర ఆగమవుతున్నది. ఇక ఆ అభ్యర్థి అయితే ఇప్పుడు శ్రీహరి గారు అయితే ఆయనే అభ్యర్థి లెక్క, అసలు ఆయన అభ్యర్థి మరి ఎవరో తెలుస్తలేదు, ఆయన అభ్యర్థి లెక్క వాగ్దానాలు చేస్తాడు, ఆగమాగం అవుతున్నాడు. ఎందుకో ఆగం తెలుస్తలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. పరిశానలు ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. మేము ఏం పరిశానలు లేము, ధీమాగా ఉన్నాం. మోడీ గారి హామీ, ఈ దేశానికి మోడీ గారి హామీ, ఆ ధీమాతోటి, ఆ గ్యారంటీతోటి మేము ధైర్యంగా ఉన్నాం. ఖచ్చితంగా రేపటి ఫలితాలు 2 లక్షల మెజార్టీతోటి బ్రహ్మాండంగా మరి గెలవబోతున్నాం.